వర్గీకరణ ప్రక్రియను కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ప్రారంభించడం దారుణమైన అంశమని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తెలిపారు. ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఎస్సీ వర్గీకరణ కోసం కమిషన్ వేయటం సరైన విధానం కాదన్నారు. ఈ మేరకు గుంటూరులో శుక్రవారం చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. బ్రిటిష్ పాలకుల తరహాలో విభజించు పాలించు విధానాలు అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏకసభ్య కమిషన్ మెంబర్ మిశ్రాకు అంటరానితనం అంటే తెలియదని చెప్పారు. రిజర్వేషన్లు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నావా చంద్రబాబు అంటూ సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని తిరుపతిలో ఉండాలని కమ్యూనిస్టు నేత తరిమెల నాగిరెడ్డి గతంలో చెప్పారని ఆయన గుర్తు చేశారు. నిరుద్యోగులు పోయి అడిగితే అప్పు ఇవ్వమని, లేకపోతే విద్యార్థులు పోయి అడిగితే ఇవ్వమని, జర్నలిస్టులు పోయి అడిగితే అప్పు ఇవ్వమని జాతీయం చేశారు. జాతి సొత్తుని అందరికీ సమానంగా చూడమని చెప్పారు. బ్యాంకుల పనితీరు ఎలా ఉంది ఈరోజు? ఒక వ్యక్తికి, అందరికీ కలిపి కాదు, ఒక వ్యక్తికి 45,000 కోట్ల రూపాయలు ఇచ్చారు అప్పు. బ్యాడ్ డెట్ అయింది, అది ఎన్పిఏ అయింది. ఆయన దగ్గర 1% కట్టించుకున్నారు. 450 కోట్లు కట్టించుకున్నారు. 45,000 కోట్లకు గాను రుణమాఫీ చేశారు ఆయనకి. అంతటితో ఆగిపోలేదు. ఆయనకి మళ్ళా 10,000 కోట్ల రూపాయలు పవర్ ప్లాంట్ పెట్టేదానికి రెడీ చేస్తున్నారు రిజర్వ్ బ్యాంకు, అన్ని జాతీయ బ్యాంకులు. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ప్రాబల్యం వల్లే జరుగుతుంది. పెట్టేదానికి నువ్వు ఎవరికన్నా ఒక ఎస్సీకో, ఎస్టీకో, ఓబీసీకో, లేదంటే కాపుకి ఇచ్చావా? ఎవరికి ఇచ్చావు? పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తారా కాంట్రాక్ట్లు? కాంట్రాక్టుల్లో కూడా వర్గీకరణ రావాలి. ఇక్కడ తీసుకురండి ముందు. కాంట్రాక్టర్లో వర్గీకరణ చేయగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఓబీసీల్లో. ఇవ్వండి వాళ్ళకి వర్కులు. మరి కోర్టులలో వర్గీకరణ రావాలి. మొట్టమొదట బ్యాంకుల్లో వర్గీకరణ కావాలి. ఎస్సీలకింత, ఎస్టీలకింత, ఓబీసీలకింత ఇవ్వకపోతే అక్కడ తీసుకొచ్చి మిగిలిన మళ్ళా ఆలోచిద్దాం. నేను ఖండిస్తూ చివరిలో జర్నలిస్టుల గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. మాకు తిరుపతిలో జర్నలిస్టులు ఉన్నారు, లక్షాధికారులు. మేము మంచి స్థలాలు తీసి ఇచ్చాం. ఆ స్థలం అమ్ముకుంటేనే లక్షలు. కోటిన అడగబోతే చావు బతుకుల్లో ఉన్నాడు. ఆయన పేరు నేను చెప్పటం లేదు. మరి బంధువులకు కూడా డబ్బులు లేవు. ఈ విధంగా ఉన్నాయి జర్నలిస్టుల పరిస్థితి. జర్నలిస్టుల గురించి కూడా ఆలోచించాలని డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదా మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా.